$1 ట్రిలియన్ తెలంగాణ లక్ష్యం. మా పోటీ ప్రపంచంతోనే, పొరుగు రాష్ట్రాలతో కాదు. మా పోటీ ప్రపంచంతోనే, పొరుగు రాష్ట్రాలతో కాదట. అంటే మొత్తం దేశం రాష్ట్రం లేదు, దేశం లేదు, వరల్డ్ లెవెల్లో మా పోటీ ఉండబోతున్నది. ఇక రాష్ట్రాలు ఇవి చిన్న చిన్నవి అవన్నీగా నథింగ్ అనమాట. ముఖ్యమంత్రి గారు చెప్తున్నది. హైదరాబాద్ వంటి పారిశ్రామిక అనుకూల నగరం ఎక్కడా లేదు. కాగ్నిజెంట్ నూతన ప్రాంగణ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ పోటీ పొరుగు రాష్ట్రాలతో కాదు, ప్రపంచంతోనే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారగానే ఇక్కడ నుంచి పెట్టుబడులు అక్కడికి తరలిపోతాయనే చర్చను కొందరు ప్రారంభించారని, కానీ తమ పోటీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుతో కాదని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. హైదరాబాద్లోని కోకాపేటలో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ నూతన ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ వంటి పారిశ్రామిక అనుకూల నగరం ప్రపంచంలోనే మరెక్కడా లేదు. పరిశ్రమలు, సంస్థలకు ఇక్కడ తగినంత భద్రత లభిస్తుందని, నిపుణులైన యువశక్తికి తెలంగాణలో కొదవ లేదని ధీమా వ్యక్తం చేశారు. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను నిలపాలి అనేది మా సంకల్పం. చైనా +1 కంట్రీ కోసం ఆలోచిస్తున్న అమెరికా, దక్షిణ కొరియా తదితర దేశాలకు మేము నిర్మించే ఫ్యూచర్ సిటీ గమ్యస్థానమవుతుంది. కుతుబ్ షాహీలు, నిజాంలు హైదరాబాదును నిర్మిస్తే బ్రిటిష్ వారు సికింద్రాబాదును నిర్మించారు. 1992లో ఐటీ పరిశ్రమకు నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేస్తే, ఆ తర్వాత వచ్చిన సీఎంలు చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి అభివృద్ధి చేసి సైబరాబాదును నిర్మించారు. ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగినట్టుగా మేము భవిష్యత్తు నగరం, ఫ్యూచర్ సిటీ నిర్మించాలని అనుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళు కూడా వెరీ సింపుల్. ఇప్పుడు మీరు ఏదైతే కుతుబ్ షాహీలు, నిజాంలు హైదరాబాదును నిర్మిస్తే, బ్రిటిష్ వారు సికింద్రాబాదును నిర్మిస్తే, 92లో ఐటీ పరిశ్రమకు ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేస్తే, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి అభివృద్ధి చేసి సైబరాబాద్ను నిర్మించారు అంటున్నారు. మేము ఇంకొక సిటీ నిర్మిస్తారని అంటున్నారు. మరి వాళ్ళు చేసిన మొత్తం వ్యవహారం ఏంది? మొత్తం రియల్ ఎస్టేట్ దందా. హైటెక్ సిటీ దాని చుట్టుపక్కల ఉన్న భూములు కొల్లగొట్టాలి. సైబరాబాద్ సిటీ దాని చుట్టుపక్కల ఉన్న భూములు కొల్లగొట్టాలి. రాజశేఖర్ రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు దాని చుట్టుపక్కల ఉన్న భూములు మొత్తం కొల్లగొట్టాలి. అంతే కదా. మొత్తం పొలిటికల్ లీడర్ల చేతిలోకి వెళ్ళిపోయినాయి భూములన్నీ. వందల ఎకరాల భూములు. ఔటర్ రింగ్ రోడ్ ఇగో ఇక్కడే వస్తుంది, ఈ ప్రాంతాల గుండా పోద్దనేసరికి మొత్తం కొని పడేసారు. హైటెక్ సిటీ ఆనాడదే జరిగింది. మొత్తం ఆంధ్ర వాళ్ళు వీళ్ళు ఆ కమ్యూనిటీ వాళ్ళు వచ్చి మొత్తం కొని పడేసారు. ఇవాళ మనం తెలంగాణ హైటెక్ సిటీ సైడ్ పోతే ఇవాళ మన భూములు అని కానీ, ఇది తెలంగాణ అని కానీ మనకు ఏమైనా అనిపిస్తుందా? ఎవరెవరు ఉంటారు ఆ భూముల్లో మొత్తం? ఇప్పుడు మీరు ఇంకొక సిటీ నిర్మిస్తామంటున్నారు. ఆల్రెడీ లీకులు ఇచ్చిరు, మొత్తం కొల్లగొడుతున్నారు భూములన్నీ. వాళ్ళు ఏం పని చేసిరు? ఆ సిటీల నిర్మాణం పేరుతో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో విద్యని పక్కన పెట్టేసారు, వైద్యాన్ని పక్కన పెట్టేసారు, ఉపాధిని పక్కన పెట్టేసారు. అదే కదా జరిగింది. వ్యవసాయాన్ని పక్కన పెట్టేసారు. ఏదో 1-2 నగదు బదిలీ లాంటి స్కీములు ఇవ్వగానే ఇంకోటి ఇవ్వగానే సరిపోదు కదా. సో అంటే మీరు కూడా వాళ్ళ లెక్కనే చేయబోతున్నారా? ఈ $1 ట్రిలియన్ తెలంగాణ, ఆయనేమో $5 ట్రిలియన్ అని ఆయన చెప్తుంటాడు కేంద్రంలో. వీళ్ళు $1 ట్రిలియన్ తెలంగాణ లక్ష్యం అని వీళ్ళు అంటారు. అంటే వినడానికి, పేపర్లలో టైటిల్స్ పెట్టడానికి ఇది బాగానే ఉంటుంది. ఇట్లాంటి తెలంగాణ ఎట్లా సాధ్యమవుతుంది? ఇట్లాంటి తెలంగాణ ఎట్లా సాధ్యమవుతుంది? భవిష్యత్తును నిర్మించాలంటే జ్ఞానం కావాలా. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? చదువు నుంచి వస్తుంది. చదువుకోవాలి ఫస్ట్. మొత్తం గ్రామాల్లో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో విద్యని నిర్వీర్యం చేసిన తర్వాత, సర్వనాశనం చేసిన తర్వాత ఇంకొక జనరేషన్ ఎట్లా నిర్మాణం అవుతుంది? అవకాశం ఏమున్నది? స్కిల్ యూనివర్సిటీ అంటారు. అసలు స్కిల్ యూనివర్సిటీ కాదు కదా. ఫస్ట్ మీరు ఆ పిల్లలు ఆ స్కిల్ యూనివర్సిటీకి వెళ్లకుండానే మీరు అకాడమిక్ ఇయర్లో వాళ్ళని ప్రాక్టికల్ నాలెడ్జ్తో తయారు చేయొచ్చు కదా, స్కిల్డ్ విద్యార్థిగా. విద్యని పక్కన పెట్టి, వైద్యాన్ని పక్కన పెట్టి, అన్నింటినీ పక్కన పెట్టి మేము ఏదో చేస్తాం, ఇంకో నగరాన్ని నిర్మిస్తామంటే ఎవరి కోసం ఆ నగరం? ఎవరి కోసం? విదేశాల్లో ఉన్న ఫార్మా కంపెనీల కోసం. అంతకుమించి ఏముంటుంది? ఇది ఏ ఒక్క ముఖ్యమంత్రి గురించి, ఒక్క పర్సన్ గురించి మాట్లాడుతున్న మాట కాదు. ఇది గవర్నమెంట్స్ గురించి, ప్రభుత్వాల ఆలోచన విధానం గురించి మాట్లాడుతున్నాం. ఏమవుతుంది? మీరు అంటున్నారు ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామంటున్నారు. చాలా అద్భుతంగా ఉన్నది వినడానికి. అరే, ఉన్న ఫార్మా కంపెనీలే మొత్తం జీవితాలని నాశనం చేస్తున్నాయి. మీరు ఏకంగా తెచ్చి నగరం నడిబొడ్డున ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామంటే ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి.
దివీస్ అనే ఒక కంపెనీ, చౌటుప్పల్ ప్రాంతంలో దివీస్ అనే ఒక కంపెనీ ఇవాళ టాప్ మోస్ట్ ఒక పెద్ద ఇదిగా ఉన్నాడు. అన్ని రాజకీయ పార్టీలకు ఒక ఫైనాన్షియల్ లాగా తయారైపోయింది. ఇవాళ ఆ ప్రాంతాన్ని 10 కిలోమీటర్ల చుట్టుపక్కల మొత్తం పొల్యూట్ చేసి పడేసిండు. వాని వాళ్ళ కదిలించడానికి అవకాశం ఉందా? 400 ఎకరాల్లో విస్తరించిండు. చంద్రబాబు నాయుడికి చాలా దగ్గర. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అదొకటే కంపెనీగా చాలా చుట్టుపక్కల చాలా కంపెనీలు ఉన్నాయి. ఎంతమంది తెలంగాణ వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు చూపించండి. అందులో మీరు అంటున్నారు కదా మేము ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఉన్న వాటిలో ఫస్ట్ తెలంగాణ వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించండి. సో ఇట్లాంటి డబ్బులను ఏం చేసుకోవాలా? ఇవన్నీ వినడానికి చాలా అద్భుతంగా అనిపిస్తాయి. 3వ నగరము, 4వ నగరము, $1 ట్రిలియన్. అరే బతకడానికే అవకాశం లేదరా నాయన, జనం చస్తున్నారు అని అంటే దీనికి అర్థమేమున్నది? 36,000 కోట్ల పెట్టుబడులు. అమెరికా, దక్షిణ కొరియాల్లో 25 కంపెనీలతో ఒప్పందాలు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన విజయవంతం, ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడి. సో సీఎం పర్యటన విజయవంతమైందని చెప్తున్నారు. మొత్తం 36,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటన విజయవంతమైంది. సీఎంఓ చెప్తున్నది. పెట్టుబడుల లక్ష్య సాధనలో సరికొత్త రికార్డు నమోదైందట. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణకు భారీగా పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఏకంగా 31,502 కోట్ల పెట్టుబడులపైన అమెరికాలో, 4,500 కోట్ల పెట్టుబడులపైన దక్షిణ కొరియాలో, మొత్తంగా 25 ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నది. దాంతో తెలంగాణకు మొత్తంగా 36,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని సీఎం కార్యాలయం వెల్లడించింది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా, దక్షిణ కొరియా టూర్లను ముగించుకొని బుధవారం హైదరాబాద్కు తిరిగి వచ్చిన నేపథ్యంలో సీఎంఓ ఒక ప్రకటన విడుదల చేసింది. తొలి 8 నెలల్లో 76,000 కోట్ల పెట్టుబడులు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది జనవరిలో దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనగా రాష్ట్రంలో 40,232 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి అవ్వంగానే ఆయన విదేశీ పర్యటన పెట్టుకున్నారు దావోస్. సో ఆ జనవరిలో జరిపిన ఆ టూర్లో మనకు 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. అండ్ ఇప్పుడు వెళ్ళిన అమెరికా, దక్షిణ కొరియాకు వెళ్తే 36,000 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగినాయి. మొత్తం ఈ 8 నెలల్లో 76,232 కోట్ల పెట్టుబడులకు సాధించి రికార్డు నమోదు చేసినామని చెప్తున్నారు. నేనేమంటున్నా, మీరు ఫస్ట్ ఇప్పుడు ఇది జనవరిలో పోయారు కదా, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, దాదాపుగా 7 నెలలు అయిపోయింది. ఏది ఫస్ట్ దావోస్ పర్యటనకు పోయింది. దావోస్ టూర్లో మీరు ఏవైతే ఒప్పందాలు చేసుకున్నారో, ఎంఓయూలు, నేను చాలా పాజిటివ్గా అడుగుతున్నా, ఏవైతే మీరు ఎంఓయూలు కుదుర్చుకున్నారో ఆ ఎంఓయూల తాలూకు అడుగు ఎక్కడి వరకు వచ్చింది చెప్పాలి. ఇప్పుడు కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకున్నారు, ఆ కంపెనీ హైదరాబాద్కు వస్తుంది, ఎక్కడ పెట్టుబడులు పెడతామని చెప్పింది, ఎక్కడ పెట్టుబడులు పెట్టింది, ఆ పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు 7 నెలలు అయిపోయిందంటే ఆల్మోస్ట్ అయిపోవాలి. కంపెనీ వచ్చి ఉద్యోగాల కల్పన కూడా జరగాల. లేదు ఏ స్థాయిలో ఉన్నది ఆ కంపెనీ పెట్టిన పెట్టుబడుల ఏ స్థాయిలో ఉన్నది? సో దయచేసి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. 40,000 కోట్లు వచ్చింది, 36,000 కోట్లు వచ్చిందంటే అయిపోదు కదా. అప్పుడు ఎన్ని ఉద్యోగాల కల్పన చేస్తామన్నారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి? ఇప్పుడు ఇదంటే ఇంకా టైం నిన్ననే పోయొచ్చారు కాబట్టి సరే ఇంకొక 6 నెలలు చూద్దాం. ఇదైతే 7 నెలలు అయిపోయింది కదా. ఈ 40,232 కోట్లు, ఈ 40,000 కోట్ల పెట్టుబడులు ఎక్కడ ఏ కంపెనీలు పెట్టినాయో దయచేసి ఒక రిపోర్ట్ ఇస్తే ఎంత అద్భుతంగా ఉంటుండే. ఎస్, అద్భుతంగా చేశారు. గతంలో వాళ్ళలాగా కాదు, గతంలో వాళ్ళు పెట్టుబడుల పేర్లు చెప్పుకొని జల్సాలు చేసి వచ్చిర్రు, వీళ్ళు అట్లా కాదు, వీళ్ళు కలిసిర్రు, తిరిగిర్రు, పోయిర్రు, ఇగో కనిపిస్తున్నది రిజల్ట్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా. దయచేసి 40,000 కోట్ల పెట్టుబడులు ఫస్ట్ పర్యటనప్పుడు వచ్చిన ఈ పెట్టుబడులు ఎక్కడెక్కడ వచ్చినాయో కంపెనీల సహా బయట పెట్టండి. మూసీ పునరుజ్జీవం కోసం కొరియాలోని చెంగియిచోన్ స్ట్రీమ్ రీడెవలప్మెంట్, హాన్ రివర్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి బృందం సందర్శించింది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు అక్కడ అమలు చేసిన నమూనాలు పరిశీలించాలని సీఎం సూచించారు. ఎందరో ఒలింపియన్లను తీర్చిదిద్దిన కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ వర్సిటీని సైతం సందర్శించాలని సీఎంఓ వివరించిందట.